దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ బాగున్నారా? సహోదరులారా, నేను చెప్పినదేమనగా, రక్తమాంసములో దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు, క్షయిత అక్షయితను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించుము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబోర మ్రోగగాని మనమందరము మార్పు పొందుదుము. బోర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మత్స్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మత్స్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మిరింగివేయబడిను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునుకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. 1 కొరింథీ 15 అధ్యాయం 50 నుండి 57 వచనం వరకు.